ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉన్న దేవుని పిల్లలారా, మీ అందరికీ నా ప్రత్యేకమైన క్రీస్తు పేరిట ఆహ్వానం తెలియజేస్తున్నాను. మీరు బాగున్నారా? బాగున్నారని నేను తలంచుతున్నాను. కారణం ఏమిటంటే మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను కనుక మీ అందరికీ ఒక ప్రత్యేకమైన ఆహ్వానం తెలియచేయాలని మీ ముందుకు వచ్చాను. మన కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం సికింద్రాబాద్ సమీపాన తార్నాకలో ఆదివారపు ఆరాధన జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్. ఇప్పటికే వేలాది మంది ప్రజలు వస్తున్నారు. ప్రారంభించబడి అతి తక్కువ కాలంలోనే వేలాది మందికి చేరి దేవుని ఆరాధిస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని ప్రజలు చూస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు అంత్య దినాల్లో ప్రజల మీద ప్రవాహం వల్ల కదులుతూ వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అద్భుతాలు జరుగుతున్నాయి, స్వస్థతలు, విడుదల. మీరు కూడా ఆశ కలిగి ఉన్నారా? రండి, కలిసి ఆరాధిద్దాం, దేవుని సన్నిధిలో ఆనందిద్దాం. ప్రైజ్ ది లార్డ్. విజయవాడ మరియు పరిసర ప్రాంత దేవుని ప్రజలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. పాల్ పృథ్వీ కల్వరి మార్గం మినిస్ట్రీ నుండి ప్రతి నెల మన విజయవాడ పట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరగడం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఇప్పటికే చాలా మంది, వేలాది మంది ప్రజలు ఈ ఆరాధనలో పాల్గొని దీవించబడుతున్నారు. మరలా ఈ నెల అనగా జూలై 7వ తారీఖు ఉదయకాలం 9 గంటలకు మన విజయవాడ పట్టణంలో ఉన్న ఆంధ్ర లయోలా కాలేజ్ ఫాదర్ దేవయ్య ఆడిటోరియంలో ఈ ఆరాధన జరగబోతుంది. మరి ఈ నెలలో వినూత్నమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు కదలబోతున్నారు. శక్తివంతమైన ఆరాధన జరగబోతుంది. జీవితాలను మార్చే వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందించబోతున్నారు. అంత మాత్రమే కాదు, మరి భయంకరమైన మరణకరమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి విడుదల, బంధకాల్లో ఉన్న వారికి స్వస్థత, చేతబడి మాంత్రిక శక్తులతో పీడింపబడుతున్న వారికి విడుదల కలగబోతుంది. నెమ్మది లేని వారు నెమ్మది పొందుకోబోతున్నారు. కనుక మీరు ఏ సమస్యతో బాధపడుతున్నా మరి కదలి రండి, కుటుంబాలతో దైవ దీవెనలు పొందుకోనండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, మీరంతా బాగున్నారు కదా? మరి ఉదయమే లేచి యేసయ్యకి థాంక్స్ చెప్పారా? మరి అలాగే ప్రతిదినం దేవుడిచ్చే వాగ్దానాలను బట్టి మనం ఎంతగానో ఆత్మికంగా బలపరచబడుతున్నాం కదండి. మరి ఈ రోజు కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది కదండి. ప్రార్థన అంటే ప్రభుతో మాట్లాడటం కదా. మరి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మనం జవాబులు పొందుకుంటాం. కానీ నా జీవితంలో ఎప్పటి నుంచో నేను ప్రార్థిస్తున్నాను, కానీ నా జీవితంలో కార్యాలు జరగట్లేదు, అద్భుతాలు పొందుకోలేకపోతున్నా, నా స్థితి అలాగే ఉంటుంది, నా పరిస్థితులు ఏమీ మారట్లేదు అని ఒకవేళ కృంగిపోతున్నావేమో. కానీ ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు. మరి ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన ఎలా చేస్తున్నాం అనేది కూడా గమనించాలి. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తున్నప్పుడు మనము ఏదైతే దేవుని సన్నిధానంలో అడుగుతున్నామో అది మనము పొందుకున్నామని నమ్మినప్పుడే, మనం ఏదైతే అడుగుతున్నామో అది మన జీవితంలో మనం పొందుకుంటామని దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, ప్రార్థన అంటే ఏదో ప్రేయర్ చేసేసి వెళ్ళిపోవటం కాదు, కానీ ఏదో అడుగుతున్నాములే అని అనుకోవటం కాదు. కానీ నువ్వు అడిగింది ఏమైతే అడుగుతున్నామో, అది ఉద్యోగమా, అది వ్యాపారం కోసమా, మరి నీ చేతి పనుల కోసమా, అలాగే నీ గర్భఫలం కోసమా,
అలాగే నీ వివాహం కోసమా, ఆరోగ్యం కోసమా, దేనినైతే నువ్వు అడుగుతున్నావో అది నువ్వు పొందుకున్నావని నమ్మాలి. నమ్మినప్పుడే నీ జీవితంలో దేవుడు నువ్వు ఏది అడిగితే అది నీకు అనుగ్రహించబడుతుందని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈ రోజు నుంచి మరి మీరు కూడా ఏదైతే దేవుణ్ణి అడుగుతున్నారో అది పొందుకున్నామని నమ్మండి. నమ్మినప్పుడు దేవుడు ఖచ్చితంగా మీరు ఏదైతే అడుగుతున్నారో అది మీకు అనుగ్రహిస్తానని దేవుడు మీకు సెలవిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, మరి ఈ వాగ్దానాన్ని, ఈ మాటను మీరు రిసీవ్ చేసుకుంటారా? మరి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే నీకు వందనాలు, స్తోత్రాలు. నాయనా, ప్రార్థన చేయనప్పుడు నాయన మేము ఏదైతే అడుగుతున్నామో అది మేము పొందుకున్నామని నమ్మినప్పుడే నాయన మేము అది పొందుకోగలుగుతామని ఈరోజు మీరు మాకు నేర్పి ఉన్నందుకు వందనాలు. మీరు మాతో మాట్లాడినందుకు నీకే స్తోత్రాలు. భక్తులు నీ దగ్గరకు వచ్చి ప్రార్థించి అడిగిన ప్రతి ఈవులు వారు పొందుకొని ఉన్నారు తండ్రి, నీకే స్తోత్రాలు. మేము కూడా ప్రభా అయ్యా ఇదిగో తండ్రి ప్రార్థించి అయ్యా అడుగు వాటినెల్లా మేము పొందుకున్నామని నమ్మున్నట్లుగా నీ కృప దయచేయండి. ఈ వాగ్దానం వింటున్న చూస్తున్న బిడ్డలు నైనా ఇదిగో తండ్రి వేటి కొరకు వారు ప్రార్థిస్తున్నారో ప్రభా, వారు చేస్తున్న ప్రతి ప్రార్థన నమ్మకంతో చేయనట్లుగా వారిని సిద్ధపరచండి తండ్రి. వారి జీవితంలో వారి ప్రార్థన ఆలకించి వారికి జవాబులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి, రోగులను ముట్టి స్వస్థపరచండి. అయ్యా నేను ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి, కోర్టు కేసులో న్యాయం దయచేయండి, భూ వివాదాలు పరిష్కరించండి. అయ్యా ఆ రీతిగానే ప్రభా నాయన అయ్యా వ్యాపారాలు దీవించు, చేతి పనులు దీవించు, వ్యవసాయ పనులు దీవించు, సేవను ఆశీర్వదించు నాయన తండ్రి, నీకే స్తోత్రాలు. ఆ రీతిగానే ప్రభా సొంత గృహం లేని బిడ్డలకు సొంత గృహాలు దయచేయండి. ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.